డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అకాడమిషియన్ అండ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ కృష్ణ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే నవీన గారు. సార్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మనం ఒక వీడియో కూడా చేసాం, ఒకటే చాలా చేసాము. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మరి ఎలా రాబోతుంది? వచ్చేసింది ఆల్రెడీ. మరి జాబ్స్ విషయంలో చూసుకుంటే ఇంకా కొన్ని కంపెనీస్ లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి ప్రెసెంట్ కూడా. అంటే ఇంకా ఎంతవరకు ఇది వెళ్తుంది? 2030 వరకు కూడా చాలా వరకు ఏఐ వచ్చేస్తుంది, ప్రతి రంగంలో కూడా ఏఐ ఉంటుందని అంటున్నారు. మరొకసారి మీ అనాలిసిస్ లో వచ్చేవేంటి పోయేవేంటి అంటే అసలు జాబ్స్. ఫస్ట్ బిఫోర్ ఐ కమ్ టు ద పాయింట్ ఆఫ్ ఏఐ అంటే విల్ టాక్ అబౌట్ మీరు లే ఆఫ్స్ అన్నారు కదా. లే ఆఫ్స్ అనేది నేను ఐఎమ్ ఇన్ టు ఇండస్ట్రీ సిన్స్ లాస్ట్ 27 years. లాస్ట్ 27 years లోపల నేను ఎన్నోసార్లు లే ఆఫ్స్ చూశాను. మరి అప్పుడు ఏఐ లేదు కదండి. సో ఫస్ట్ లే ఆఫ్స్ అనేది ఏంటంటే, లే ఆఫ్స్ కావడానికి కారణము ఓన్లీ ఏఐయా లేదా ఏమైనా కారణాలు ఉన్నాయా అని మనం దాన్ని కరెక్ట్గా విశ్లేషించుకోవాలి ఫస్ట్. రైట్. సెకండ్, ఒకవేళ మీరు అన్నట్టుగా ఈ రోజు అవుతున్న లే ఆఫ్స్ లోపల ఇఫ్ ద మేజర్ కాంపోనెంట్ ఆఫ్ ద లే ఆఫ్స్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ఏఐ అంటే కనుక ఏఐ ఇస్ ఎ థ్రెట్. రైట్. సో ఫస్ట్ మనం బిఫోర్ గివ్ ఎనీ జడ్జ్మెంట్ అబౌట్ లే ఆఫ్స్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ఏఐ, మనం ఫస్ట్ స్టాటిస్టిక్స్ అనలైజ్ చేయాలి. రైట్. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కమింగ్ టు ద ఏఐ అంటారా, ఎస్ ఇట్ ఈస్ ఆల్రెడీ పెనెట్రేటెడ్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీకి వచ్చేసింది ఆల్రెడీ. ఎవ్రీ ఇండస్ట్రీ లోపల, ఎవ్రీ ఫంక్షన్ లోపల, ఎవ్రీ డిపార్ట్మెంట్ లోపల ఏఐ అనేది వచ్చేసింది. సో వెదర్ ఇట్ ఈస్ ఏఐ ఆర్ టెక్నాలజీ, ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఏఐ I'll talk about technology. Technology is always a growth enabler. When I'm saying growth enabler, it is not just about employment. Any aspect లోపల తీసుకున్నా కూడా మనకి technology is going to play a very important role for the benefit of the functions. ఓకే. ఆ టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యి ఈరోజు మనకి ఏఐ వచ్చింది. రైట్. ఈరోజు నేను తీసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఐ వర్క్ ఫర్ సో మెనీ కంపెనీస్ ఇన్ వేరియస్ ఫంక్షన్స్ అండ్ టుడే ఐఎమ్ ఏ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అండ్ ఐఎమ్ గోయింగ్ అండ్ టీచింగ్ ఇన్ వెరీ ప్రామినెంట్ బిజినెస్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్. ఇంతకుముందు ఒక 5 years బ్యాక్ కూడా నేను అవుట్ ఆఫ్ మై ప్యాషన్ నేను వెళ్ళి టీచ్ చేసేవాడిని. అప్పుడు ఎలా ఉండేదంటే, ఇఫ్ ఐ గో అండ్ టీచ్ ఎ పర్టికులర్ టాపిక్, దాని గురించి కసరత్తు చేసి ఒక 4 పుస్తకాలు చదివి దానికి ఒక పెద్ద ప్రజెంటేషన్ తయారు చేసి వెళ్ళేదాన్ని నాకు మినిమం 2 days పట్టేది. ఒక గంట క్లాస్ కొరకు నాకు 2 days పట్టేది. ఈ రోజు ఒక గంట క్లాస్ తీసుకోవడానికి ఐఎమ్ స్పెండింగ్ 5 minutes. నౌ టెల్ మీ, ఇస్ ఇట్ ఎనేబ్లర్ ఆర్ డిజేబులర్? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మనకి హెల్త్ పరంగా తీసుకున్నాం అనుకోండి, ఇఫ్ యూ వాంట్ టు డయాగ్నోస్ ద డిసీజెస్, ఇట్స్ బికమింగ్ within no time we are able to diagnose the diseases. దానివల్ల ఏమవుతుందంటే డాక్టర్స్ కెన్ ఏబుల్ టు టేక్ ద డెసిషన్ ఇమీడియట్లీ అండ్ పేషెంట్కి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. నౌ టెల్ మీ, ఇస్ ఇట్ ఎనేబ్లర్ ఆర్ డిజేబులర్? సో అంటే ఇట్ ఈస్ లైక్ ఏ 2-edged నైఫ్ అంటారు. ఏఐ ఈజ్ అంటే కృత్రిమ మేధస్సు అంటారు చూసారా. ఇది ఎలా ఉంటుందంటే ఒక కత్తి 2 వైపులు పదున్న కత్తి లాంటిది. సో దాన్ని మనం ఏ రకంగా వాడుకుంటామో మన చేతిలో ఉంటుంది. సో ఇఫ్ యూ యూజ్ ఇట్ యాజ్ ఎ ఎనేబ్లర్, ఇట్ ఈస్ గోయింగ్ టు బెనిఫిట్ ది పీపుల్. బట్ ఇఫ్ యూ యూజ్ ఇట్ ఫర్ ఎ బ్యాడ్ పర్పస్, ఐ విల్ టెల్ యూ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఏఐ అండి. ఎప్పుడైతే హ్యూమన్ ఇంటెన్షన్స్ రాంగ్ ఉంటాయో, ఒకవేళ కనుక హ్యూమన్ ఇంటెన్షన్ రాంగ్ ఉంటే కనుక ఆయన ఏదైనా చేయగలడు. అదే హ్యూమన్ ఇంటెన్షన్స్ కనుక రైట్గా ఉంటాయి అనుకోండి, దాన్ని మంచి కొరకు వాడతారు, తన మంచి కొరకు వాడతారు, సొసైటీ మంచి కొరకు వాడతారు. సో ఆ ప్రకారంగా ఏఐ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ టెక్నాలజీ ఇస్ ఆల్వేస్ ఎ ఎనేబ్లర్. ఫస్ట్ పాయింట్. అండ్ కమింగ్ టు ది ఎంప్లాయ్మెంట్ అంటారా, ఈరోజు కనుక ఇఫ్ యూ సీ రీసెంట్గా ఐ గాన్ త్రూ ఫోర్బ్స్ మ్యాగజైన్లో దెర్ ఆర్ అరౌండ్ 90 million ఎంప్లాయీస్ ఉన్నారండి అక్రాస్ ద గ్లోబ్. దాంట్లో ఏఐ ద్వారా ఇమీడియట్గా ఎంప్లాయీస్ తగ్గిపోయినా ఎంతమంది తగ్గిపోతారని స్టాటిస్టిక్స్ నాకు కరెక్ట్ చెప్పడానికి లేకున్నప్పటికీ నెక్స్ట్ couple of years లోపల ఏమంటారంటే దిస్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ బై 170 million ఎంప్లాయ్మెంట్ అంటున్నారు, విచ్ ఈస్ వెరీ గుడ్. అంటే ఒక $80 million ఎంప్లాయ్మెంట్ పెరగబోతున్నది బికాస్ ఆఫ్ ఎంప్లాయ్. రైట్. సో మనం ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో తీసుకున్నా కానీ, సర్వీస్లో తీసుకున్నా కానివ్వండి, ఎటువంటి ఇండస్ట్రీ తీసుకున్నా కూడా టెక్నాలజీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ ఈస్ గోయింగ్ టు హెల్ప్ దెమ్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ. ఎవరికి ఉద్యోగాలు పోతాయంటే బేసికల్గా ఏఐలో ఏ పని అయితే రిపిటేటివ్గా అదే చేస్తాం మనం. అంటే ఏ వర్క్ లోపల అయితే మనకు క్రియేటివిటీ ఉండదో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెలికాలర్ ఉన్నారు సపోజ్. ఆ టెలికాలర్కి ఆయన పని ఏంటి, ఈ ప్రోడక్ట్ అమ్ముతున్నాను ఫర్ ఎగ్జాంపుల్, ఆ ప్రోడక్ట్ ఈ ఫీచర్స్ ఉన్నాయి, ఈ ప్రైస్కి వస్తుంది. అదే కాల్ను రోజుకి 150 మంది కాల్ చేయాలి. దట్ ఈస్ హిస్ టార్గెట్, విచ్ ఈస్ రిపిటేటివ్ ఇన్ నేచర్. అంటే ఎనీ వర్క్, ఇఫ్ ద నేచర్ ఆఫ్ వర్క్ ఈజ్ రిపిటేటివ్ ఇన్ నేచర్, వాటికి వై షుడ్ వి స్పెండ్ సో మచ్ ఆఫ్ మనీ? ఐ విల్ జస్ట్ హ్యావ్ చాట్ బాట్, ఇట్ విల్ డూ ద సేమ్ జాబ్. సో వేర్ ఐ కట్ మై కాస్ట్ అని వస్తుంది. బట్ ఎక్కడైతే ఏ వర్క్ లోపలైతే స్కిల్ ఇన్వాల్వ్ అయి ఉంటుందో,
ఏ వర్క్ లోపల అయితే క్రియేటివిటీ ఇన్వాల్వ్ అవుతుందో అక్కడ ఈ ఏ AI. పని చేయదు. ఎందుకొరకంటే ఏఐ మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీన్స్ కృత్రిమ మేధస్సు. కృత్రిమ మేధస్సు విల్ నాట్ బ్రింగ్ ఇన్ క్రియేటివిటీ, ఇట్ విల్ నాట్ బ్రింగ్ ఇన్ న్యాచురాలిటీ. సో కొన్ని సర్టెన్ అమౌంట్ ఆఫ్ సర్టెన్ కేటగిరీ ఆఫ్ జాబ్స్ లూజ్ అయ్యే అవకాశం ఉందండి. బట్ అదర్వైజ్ అన్ హోలిస్టిక్ ఇఫ్ యూ బ్రాడ్ వెలుస్తే కనుక ఏఐ ఈజ్ నాట్ గోయింగ్ టు కట్ ద ఎంప్లాయీస్ టు గ్రేట్ ఎక్స్టెంట్. ఎస్, బట్ వీ హ్యావ్ టు అప్డేట్ కదా సార్ ఏఐ కొంచెం Which ముందు is ముందు. very, very important. Yes. Which is very, very important అండి. అప్గ్రేడింగ్ అండ్ అప్గ్రేడింగ్ షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మనము ఏంటంటే ఇఫ్ ఐ టెల్ యూ అబౌట్ మీ, ఐ వాస్ into corporate for 27 years. Now I am getting into management consultancy and I am into teaching profession at 50 years of my age. See, tell me, if I don't update myself, if I don't increase or improve my teaching skills, if I don't improve my explaining skills to students, then I cannot become a successful academician. Similarly, if I want to get into management consultancy, where I was working as an employee, when I am getting into management consultancy, I need to give my strategies for the growth of the organization. Annappudu, if I don't improve on my skill sets, it is not going to be right decision for me. Yes. So definitely technology and is fast evolving field. Kabatti especially ఎవరైతే టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నారో అంటే ఈ రోజు మనం సర్వైవ్ అవ్వాలంటే కనుక అప్డేటింగ్ అండ్ అప్గ్రేడింగ్ ఈజ్ నాట్ ఓన్లీ ద క్రైటీరియా అండి. Yes. హౌ ఫాస్ట్, హౌ క్విక్ యూఆర్ అప్డేటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. Thank you, sir. Thank you very much.